తిరుమలలో 9 రోజుల పాటు జరిగిన శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు గురువారం రాత్రి ధ్వజావరోహణంతో ముగిశాయి. రాత్రి 7 గంటలకు బంగారు తిరుచి ఉత్సవం జరిగింది. అనంతరం ధ్వజావరోహణంతో శ్రీవారి బ్రహ్మోత్సవాలు ఘనంగా ముగిశాయి. సెప్టెంబర్ 24న సీఎం చంద్రబాబు రాష్ట్ర ప్రభుత్వం తరపున శ్రీ మలయప్ప స్వామి వారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. ఈ సందర్భంగా 2026వ సంవత్సరం డైరీలు, క్యాలెండర్లు ఆవిష్కరించారు. ప్రపంచం నలుమూలల నుంచి బ్రహ్మోత్సవాలకు విచ్చేసిన లక్షలాది మంది భక్తులకు శ్రీవారి వాహన సేవల దర్శన భాగ్యంతో పాటు మూలమూర్తి దర్శనం కల్పించారు. బ్రహ్మోత్సవాలలో 5,80,000 మంది భక్తులు శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకోగా 25.12 కోట్ల రూపాయల హుండీ ఆదాయం వచ్చింది. 26 లక్షల మంది భక్తులకు పైగా అన్నప్రసాదాలు పంపిణీ చేశాం. 2,42,000 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. 28 లక్షలకు పైగా లడ్డూల విక్రయం జరిగింది. ఏపీఎస్ఆర్టీసీ ద్వారా తిరుపతి నుంచి తిరుమలకు 14,459 ట్రిప్పుల ద్వారా 4.40 లక్షల మంది, తిరుమల నుంచి తిరుపతికి 14,765 ట్రిప్పుల ద్వారా 5.22 లక్షల మంది భక్తులను చేరవేశారు.